జొన్న గట్క చేయడానికి ఈ జొన్న రవ్వని మనము 15 మినిట్స్ నానబెట్టాలి. మనం గట్కకు నానబెట్టిన రవ్వ మంచిగా నానిపోయింది. సో దీన్ని ఎట్లా వండాలో చూపిస్తాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ పోస్తాం. కంప్లీట్గా కర్రీతో కానీ సాంబార్తో కానీ తినాలనుకుంటే సాల్ట్ అవాయిడ్ చేయండి. ఓన్లీ మజ్జిగతో తినాలనుకుంటే సాల్ట్ వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టిన దాంట్లోంచి వాటర్ కంప్లీట్గా తీసేసిన. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఈ మరిగే దాంట్లో ఇది వేసేద్దాం. ఇలా ఒక్కసారి కలిపేసి కొంచెం మంట తగ్గించేద్దాం. ఇలా స్లోగా కుక్ అవుతుంది కదా. ఓకే, ఇలా మంచిగా కుక్ అయిపోయింది అనేది, మంచిగా ఉడికింది. సో ఇది ఎట్లా, ఇప్పుడు ఈ రెసిపీ ఓన్లీ అమ్మ కోసమనే చేస్తున్నా, ఎందుకంటే మీరు కొంచెం కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. నేను 3 గ్లాసెస్ వాటర్ పోసినాను కదా. ఇంకా మీరు గట్టిగా రైస్ లాగా కావాలంటే నార్మల్గా మనం ఉప్మాకి ఎట్లా పోస్తాం 1కి 2 అట్లా పోసుకోండి. సో ఇప్పుడు ఇది ఏంటంటే నేను సాల్ట్ వేసినాను కదా, ఇట్లానే తినేయచ్చు, లేదంటే దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని కూడా తినవచ్చు. ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక టేస్ట్ చెప్తాను. ఇది పచ్చజొన్న రవ్వ. ఇది ప్యూర్లీ అమ్మ కోసం, అమ్మాస్లో అందరు అమ్మల కోసం నేను చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. అమ్మాస్ సీక్రెట్ అని అమ్మ నుంచి నేర్చుకున్న రెసిపీస్ పిల్లలకు చెప్దాం అనుకున్నా, కానీ అమ్మ కోసమే ఒక రెసిపీ చేస్తానని నిజంగా అనుకోలేదు. ఇది అమ్మాస్ సీక్రెట్లో అవైలబుల్గా ఉంది. మన జొన్న గట్క రెడీ. ఈ జొన్న గట్కకి గడ్డ పెరుగు అండ్ కొత్త మామిడికాయ తొక్కు చేస్తున్నా. నాకు గట్క తినడం అలవాటే, ఇంకా మా అమ్మకి అలవాట్లేదు. సో అమ్మ తినొచ్చు, నువ్వు రోజు తిను, నేను తొక్కు పెట్టుకున్నా కానీ నువ్వు పెట్టుకోకు, ఓన్లీ పెరుగుతోటే తిను, సరేనా? పెరుగుతోటే కొంచెం వేసుకుంటే కొంచెం సాల్ట్, ఎందుకంటే నీకు టేస్ట్ అనిపించాలంటే కొంచెం, అది కూడా ఎక్కువ వేసుకోకు. దీంట్లోకి సాంబార్ కర్రీస్ ఏవైనా బాగానే ఉంటాయి, ట్రై చేయండి మీరు కూడా. 45 days కనుక ఇది పాటిస్తే షుగరు, బీపీ అన్ని కంట్రోల్ అయిపోతాయి. అమ్మలు ఎక్కడున్నా మా గట్కని మీరు ట్రై చేయండి.